నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు భారత్ బయోటెక్ నుండి కరోనా వ్యాక్సిన్ తరలింపు ప్రత్యేక విమానాల్లో పలు రాష్ట్రాలకు చేరనున్న వ్యాక్సిన్ భోగి సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు భోగి మంటల అంతరార్థాన్ని వివరించిన మంత్రి చార్మినార్లో భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కవిత సీఎం జగన్ పథకాలతో ప్రజల్లో పండుగ వెలుగు నింపారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశంస జనగామ జిల్లాలో భోగి సంబరాల్లో ప్రమాదం పతంగి ఎగరేసుకుంటూ బంగ్లాపై నుండి కింద పడ్డ మహిళ ఇక డీటెయిల్ చూస్తే భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తరలింపు మొదలైంది కోవాక్సిన్ వ్యాక్సిన్ను శంషాబాద్ విమానాశ్రయం నుంచి అధికారులు ఢిల్లీకి తరలించారు అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ని తరలించారు ఇదిలా ఉండగా ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా కార్యక్రమం కేంద్రం నిర్ణయించింది మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు వృద్ధులకు ఇవ్వనుంది ఇందులో భాగంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్కి కేంద్రం ఆర్డర్ ఇచ్చింది గురువారం నాటికి సీరం ఇన్స్టిట్యూట్ 1.1 కోట్ల డోసులు భారత్ బయోటెక్ 55 లక్షల డోసులు అందించనున్నాయి ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ నుంచి దేశవ్యాప్తంగా 13 నగరాలకు 54.72 లక్షల డోసులను కేంద్రం తరలించింది భోగి పండుగ సంక్రాంతి సంబరాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంతోషంగా జరుపుకున్నారు తొలుత మంత్రి వెల్లంపల్లి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిన కరోనాతో పాటు మనిషిలోని చెడును తగలబెట్టి మన చుట్టూ మంచి నిర్మించడమే ఈ భోగి మంటల అంతరార్థం మంత్రి పేర్కొన్నారు హరిదాసు వేషధారణలు రంగవల్లులతో నిండిన ముంగిళ్లతో మంత్రి వెల్లంపల్లి ఇంట పండుగ సందడి నెలకొంది సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాల ద్వారా నెల కిందటే ప్రజలకు సంక్రాంతి వెలుగులు అందించారని అన్నారు లక్షలాది నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల నిజం చేసి వారి జీవితాలను సంక్రాంతులతో నింపారని పేర్కొన్నారు ప్రజల మనసు తెలిసిన మంచి సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రతిరోజు సంక్రాంతిగానే అందరి జీవితాలు సుఖ సంతోషాలతో కలకలలాడాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు
ఈరోజు రాష్ట్రం యావత్తు ఇళ్ల పట్టాల రూపేణా సంక్రాంతి ముందుగా వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంతో గడుపుతున్న టైము. అలాగే అమ్మఒడి కూడా నిన్ననే యావత్ మహిళా సోదరి తల్లుల పేరున ఈ అమ్మఒడి డబ్బులు వేసి ఈ సంక్రాంతి అత్యంత సంతోషదాయకంగా రాష్ట్ర ప్రజలకు ఉండాలని ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం నెరవేరేలా పేదలందరూ ఇల్లు కట్టుకోవాలన్న మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది పూర్తిగా సఫలీకృతం అవ్వాలని, అందరికీ ఆనందం ఈ పండగ సందర్భంగా అందరికీ సమకూరాలని కోరుకుంటున్నాను. ఇక హైదరాబాద్ చార్మినార్ వద్ద భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది నుంచి ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారి పీడ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని కోరుకున్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ చాయ్ కేఫ్కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత స్థానికులతో కలిసి టీ తాగారు. జనగామ జిల్లాలో భోగి బండ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. వేడుకల్లో భాగంగా బంగ్లాపై పతంగి ఎగరేసుకుంటూ ఓ మహిళపై నుండి కింద పడింది. అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. విజయవాడలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలు లేకపోయినా బీటలు వారి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్లో తెలంగాణ జాగృతి యువత ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు గంధసిరి వేణు, కన్వీనర్ కార్తిక్, కో కన్వీనర్ వీరన్న, పిఆర్ఓ రమేష్ నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బాదరబోయిన అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నగరంలోని పాత బస్టాండ్ సమీపంలోని వైన్స్ దగ్గర మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబులు వైన్స్ ముందే తప్ప తాగి అక్కడే రోడ్డు మీద నానా బీభత్సం చేయడమే పరిపాటిగా మారింది. తాగుబోతుల చేష్టలతో అటు ప్రజలు ఇటు చిరు వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మందుబాబులు తాగి ఇంకా ఎటువంటి బీభత్సం సృష్టిస్తారేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి వైన్ షాపుల ముందు ఇటువంటి మందుబాబుల వీరంగం ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారు. సంతోష్ నగర్ శ్రీ పద్మావతి సమేత శ్రీనివాస దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా సామూహిక గోపూజ చేశారు. భక్తులకు సకల జనులకు అష్టైశ్వర్యాలు సంపదలు కలగాలని కామధేనువును కోరుకున్నారు. గోపూజ చేసి ప్రదక్షిణ చేస్తే 14 లోకాలు తిరిగినట్టే అని, అలాగే మాతృ పితృవంశం తరిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ నరసింహరావు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో శ్రీ స్వామి వివేకానంద 158వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు యువ నాయకులు స్వామి కుర్మ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో యువకులు స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. భారతదేశం ప్రపంచానికి విశ్వగురుగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అపర మేధావి స్వామి వివేకానందని యువ న్యాయవాది నర్రి స్వామి కుర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక సలహాదారు రమాకాంత్ కుర్మ, కట్టెల శంకర్, ముకుంద్, నరేష్, సంపత్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ఆధ్యాత్మికత వర్ధిల్లే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్వామి వివేకానంద అంటే యువతకు స్ఫూర్తి. ఆ రోజే చెప్పారు స్వామి వివేకానంద గారు, నాకు నరాలు కండరాలు ఉన్నటువంటి యువకులు, దృఢమైనటువంటి మానసికంగా దృఢంగా ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉంటే సార్ ఈ యొక్క భారతదేశానికి ఆనాడే స్వతంత్రాన్ని తీసుకొస్తాను, దీన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలుపుతానని చెప్పినటువంటి గొప్ప మహనీయులు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారిని యొక్క గురువుగా తీసుకొని మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, నాగూరు కావచ్చు, అనేక మంది జాతీయ ఉద్యమ నాయకులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా వారు జ్ఞానానికి ప్రతీక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వారు ఎంత జ్ఞానవంతులు అంటే అనేక మంది అనేక పరీక్షల్లో వారిని చికాగో ఉపన్యాసాల్లో వారు ప్రపంచాన్ని ఆయన మంత్రముగ్ధులు చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. వారి ద్వారా ఈ యొక్క విశ్వానికి ఈ యొక్క భారతదేశం యొక్క ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా తెలియజేశారు. అదేవిధంగా యువతకు కూడా ఏ విధంగా స్ఫూర్తి అంటే శీలం విషయంలో విదేశీయులు వారు మీలాంటి కొడుకును మాకు ప్రసాదించమని కోరినప్పుడు వారు మీరు మాలాంటి కొడుకును తప్ప మీరే మీ కొడుకుని అని చెప్పి వారి యొక్క శీలం యొక్క విషయంలో ఎంత పవిత్రంగా ఉన్నారో తెలియజేస్తుంది. అదేవిధంగా జ్ఞానం విషయంలో కూడా వారు అనేక సందర్భాల్లో ఒక విగ్రహాధారణ గురించి చెప్పినప్పుడు ఒక క్రైస్తవ సోదరునికి చెప్పగట్టుగా మాట్లాడేటువంటి సందర్భాలు. అదేవిధంగా భగవద్గీత గురించి అనేక సందర్భాల్లో వారు భగవద్గీత దేశానికి మూలస్తంభం లాంటిది, అది కింద ఉంది కాబట్టి ఇవన్నీ మీద నడుస్తున్నాయని చెప్పేసి భగవద్గీత గ్రంథాల గురించి చెప్పారు. కాబట్టి వారందరినీ స్ఫూర్తి తీసుకొని మనం ముందుకెళ్లాలని యువకులు మేధావులందరూ కూడా వారికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ, ఇప్పుడే కాదు తరతరాలకు భావి తరాలకు కూడా స్ఫూర్తి ప్రదాత మన స్వామి వివేకానంద చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ సందర్భంగా వారికి మన వంతుగా నివాళులు అర్పించడం, విగ్రహానికి వారి 157వ సామాజిక చైతన్య వేదిక ద్వారా పూలమాలను సమర్పించడం, అదేవిధంగా వాళ్ళ పాదాల వద్ద పూలు ఉంచి ప్రవహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారి యొక్క ఆశయాలను కరీంనగర్ వి పార్క్ హోటల్లో వివిధ రంగాల ప్రముఖులతో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లపై ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అగ్రకుల పేదలకు విద్యా ఉద్యోగాల్లో రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్లను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే ఓసీ మహాగర్జన సభను పార్టీలు, కులాలు, సంఘాలు అతీతంగా ఓసీ సామాజిక వర్గీయులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ అభినయ చేస్తే ఏదైనా ఉష్కలబుద్ధి కావడం ఉష్కలబోతుంది నేనే సంపాదిస్తాం, నేనే ఖర్చు పెడతాం, నేనే పోతాం. మనం దయచేసి డబ్బులు తక్కువ దయచేసి ఏముంది ఎక్కడ అనుకుంటున్నాడు వాళ్ళు కూడా తెలుపుకున్నాను నమ్మే పరిస్థితి. కాబట్టి ఈ రిజర్వేషన్ ఒకసారి పనిచేస్తే మరోసారి అవకాశం తీసుకోలేదు అటు అంటే పనిచేయడానికి అవకాశం లేదు, పనిచేయడానికి ఏముంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి రెడ్డి సంఘం అదేవిధంగా మిగిలిన సంఘం వాస్తవానికి మనం అడుగుంటలేము, ఇక్కడనే చట్టం చేయమని అంటలేము, చేసిన చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో ఒక చట్టం వచ్చింది, ఆ చట్టాన్ని ఎందుకు మంచి పొజిషన్ లో మంచి మంచి కాలేజ్ మంచి మంచి యూనివర్సిటీలలో సీట్ వచ్చేదాన్ని కోల్పోయినారు. మొన్న చిన్న ఉదాహరణ, నా మండల్లో ఒక 3 గుంటల భూమి ఎక్కువ ఉంటే మా తహసీల్దారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇయ్యాల, బెంగళూరులో సీట్ వచ్చేదాన్ని కోల్పోయాడు ఆ అబ్బాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పేది. అంటే దీనివల్ల ఈ 2 సంవత్సరాల కనుక ఈ ప్రభుత్వం కనుక ఒకటి దయచేసి ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏది పాలించినా మనం ప్రభుత్వానికి ప్రాబ్లం వస్తే మనం వ్యతిరేకించేది, మనకు కావాల్సింది తీసుకునేదాన్ని పార్టీ నుండి కాదండి, ప్రభుత్వం నుండి. అక్కడ ఏ పార్టీ వాడు అక్కడ ఉన్నప్పటికీ
మనం కొట్లాడేది ప్రభుత్వం నుండి అడుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగైతే చట్టం తెలంగాణ సపరేట్ చేసిందో ఆ చట్టం పార్లమెంటునే అయింది, ఈ చట్టం కూడా పార్లమెంటునే అయింది. అది అమలు అయినప్పుడు ఇదెందుకు అమలు కాకూడదు మనకు? మరి దానికోసం ఈ 29 నాడు ప్రోగ్రాం కోసం అశోక్ అన్న చెప్పినట్టుగా వాస్తవానికి మనకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎంతమంది పెద్దలతో ప్రయత్నం చేసినా కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మనకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. చేయకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం. అనేక రాష్ట్రాలు చేస్తున్నాయి. కేవలం మన యొక్క ఉద్యమం గురించి కేసీఆర్ అన్ని తెలియని విషయం కాదు. ఉద్యమాలతోటే ఇవాళ తెలంగాణ వచ్చేది, అది పొందగలిగినాం. కొన్ని ఉద్యమాలతోటే రిజర్వేషన్ల పోరాటాలతోటే ఈ 10% వచ్చింది. ఈ 10% అనేది ఏ బీసీలకు, ఎస్టీలకు, ఎస్టీలకు వాళ్ళకు రిజర్వేషన్ లో వాళ్ళకు తప్పుగా భావించకుండానే ఇచ్చినటువంటిది. వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకు ఉండగానే మన 10% వాళ్ళకు అన్యాయం జరగకుండా ఇచ్చినటువంటిది. విద్యా ఉద్యోగాల మన వీరమైనటువంటి ఎవరైతే రిజర్వేషన్ కు నోచుకోకుండా చేయాలని మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఇది ఇచ్చేంత వరకు పోరాటం ఆగదు. ఎవరైతే లాబింగ్ చేయాలని అంటున్నాం, లాబింగ్ చేస్తే ఇవ్వడం జరిగింది. ఇవాళ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మెసేజ్ కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో నిన్న మాట్లాడడం జరిగింది. ఏదో విధంగా మనకు అనుకూలంగా ఉన్న వారికి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నడిగొడ్డున 29న ఓసీల సింహగర్జన పెట్టడం జరిగింది. దానికి అనుకూలంగానే కరీంనగర్ జిల్లాలో ఈరోజు అందరూ ఓసీ సంఘ మిత్రులతోటి, పెద్దలతోటి, అందరితోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ మన స్టేట్ గవర్నమెంట్ ఎందుకు దీన్ని అమలు చేయట్లేదు అనే దాని మీద మేమందరం ఈ 2 ఇయర్స్ నుంచి ఓసీ విద్యార్థులే కానీ, ఉద్యోగ పరంగా కానీ ఎన్నో రకాలుగా నష్టపోయిన మన ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి పబ్లిక్ అందరూ హైదరాబాద్ పెద్ద ఎత్తున తరలి రావడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఈ 30వ తారీఖు 29వ తారీఖు లోపు మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోతే ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. జిల్లా వ్యాప్తంగా, వివిధ జిల్లాల వ్యాప్తంగా పాదయాత్రలు అయితే ఏదైనా కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లా నుంచి ఉవ్వెత్తున మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ బయోటెక్ నుండి కరోనా వ్యాక్సిన్ తరలింపు, ప్రత్యేక విమానాల్లో పలు రాష్ట్రాలకు చేరనున్న వ్యాక్సిన్. భోగి సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, భోగి మంటల అంతరార్థాన్ని వివరించిన మంత్రి. చార్మినార్లో భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కవిత. సీఎం జగన్ పథకాలతో ప్రజల్లో పండుగ వెలుగు నింపారు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశంస. జనగామ జిల్లాలో భోగి సంబరాల్లో ప్రమాదం, పతంగి ఎగిరేసుకుంటూ బంగ్లాపై నుండి కింద పడ్డ మహిళ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.